తిరుపతి నగర పొలిమేరలోని సెట్టిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గత 30 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ తాతగారి వంశీకులు అత్యంత వైభవంగా నిర్వహించిన చీరాలమ్మ జాతర కన్నుల పండుగ ముగిసింది. బుధవారం ప్రారంభమైన ఈ వేడుకలు గురువారం నాటికి పతాక స్థాయికి చేరుకున్నాయి. గ్రామ పొలిమేరలో నిర్వహించిన జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సెట్టిపల్లికి కిరిసిపోయింది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మంగళ వాయిద్యాలు, భక్తి గీతాల మధ్య గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో తోడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఒక సంప్రదాయాన్ని విస్మరించకుండా తాతయ్య గారి వంశీకులు ఈ జాతరను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. చీరాలమ్మ తల్లి చల్లని చూపు సెట్టిపల్లి గ్రామస్తులపైనే కాకుండా తిరుపతి జిల్లా ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని ప్రార్థించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేశారు. సెట్టిపల్లి వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి. రావాలి చాలు చీరాలమ్మ మనకి బాగుండేది. రండి రండి జరగండి, వెనకాల ఉండేవాళ్ళు కూడా ఉండాలా. రమ్మ రమ్మ రండి 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 రండి.